V Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అమ్మా బాగున్నారా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? మున్సిపల్ సిబ్బంది వస్తున్నారా? మురుగు కాలువల పరిస్థితి ఎలా ఉంది? మీ డొంక రోడ్డు వేస్తున్నాం సరేనా అంటూ ప్రతి ఇంటి దగ్గర ఆగి మహిళలను పలకరిస్తూ వెళ్ళారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు మాదెండ్ల మనోహర్. ఆదివారం సాయంత్రం చిన్రావూరు డొంక రోడ్డులో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. రోడ్డుపై చెత్తా చెదారం ఉండటాన్ని చూసి మున్సిపల్ కమిషనర్ను ఏందంటూ ప్రశ్నించారు. అదేవిధంగా మురుగు కాలువలో పేరుకుపోయిన షిల్ట్ చూసి ఎన్నాళ్లకు దీన్ని తీస్తారు, మనుషులతో తీస్తే ఎన్నాళ్ళు పడుతుంది, ఆ తీసిన చెత్త ఇటువైపుకు ఎలా వస్తుంది, అటువైపు వెళ్లేందుకు దోవలేదు కదా అంటూ పలు ప్రశ్నలు కమిషనర్ను వేశారు. మురుగు కాలువలు శుభ్రం చేయండి, మురుగునీరు శుభ్రంగా పారేలా చూడండి, దోమలకు నిలయంగా మారకూడదు అంటూ చిన్రావూరు డొంక రోడ్లకు అటువైపు ఇటువైపు ఉన్న ప్రజలను కలిశారు. ఇంకా ఆ ప్రాంత ప్రజలు మంత్రి మనోహర్తో ఏం మాట్లాడారు, అధికారులకు మంత్రి ఇచ్చిన సూచనలేంటో మనం కూడా విందాం. ప్రశాంతంగానే ఉన్నాం, ఏం లేదు. వెరీ గుడ్. ఈ కాలువలు ఎట్లా తీస్తున్నారు? తీస్తాను, కరెక్ట్ గా తీస్తున్నారు. చెత్త ఆగిపోయినప్పుడల్లా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే చెత్త తీసేస్తున్నారు, క్లీన్ చేసేస్తున్నారు అంతా చక్కగా. లైట్లు ఇవన్నీ వెలుగుతున్నాయమ్మా? వెలుగుతున్నాయి. కనరతో కోవి సంవత్సరం ఎదినేగా మర్చిపోయిందా? మాత్రం తప్పనిసరిగా వారానికి ఒకసారి క్లీన్ పెడుతున్నాం సార్. కంప్లీట్ కానీ వెంటనే చేస్తున్నారు. సైడ్ కాలువలు కానీ చక్కగా క్లీన్ చేస్తున్నాం. అయితే ఒకటే సార్ ఏంటంటే స్లీపర్స్ మాత్రం మన 12 వాటికి తక్కువ చేయాలంటే అదే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు కూడా అయ్యా ఏంటంటే ఇద్దరు తక్కువ వాళ్ళే చెప్తున్నారు సార్, వాళ్ళే చెప్తున్నారు, లేడీస్ చెప్తున్నారు అయ్యా నువ్వు కూడా లెక్క కాలువలు చెప్తున్నాం కొద్దిగా సార్ గారికి మనుషులు తక్కువని చెప్తున్నారు. అవును సార్, ఇక అదొకటి తప్ప మా క్లీనింగ్ కానీ సేపు అంతా మాత్రం చూస్తాం. అయితే మా యొక్క సంతోషకరమైన విషయం ఏంటంటే మా 12 వాటికి రావడం చాలా సంవత్సరాల తర్వాత చాలా థ్యాంక్స్. మాన్యువల్గా అట్లా తీసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? రోడ్ ఈస్ వైడ్ ఎనఫ్, నో? షుడ్ బ్రింగ్ ది జేసీబీ అండ్ ఆర్ ద బాబ్కాట్. జేసీబీ ఇస్ బెటర్. మొత్తం తీపించాలి కదా సార్. ఇది రెగ్యులర్గా ఇది వస్తుంది సార్, రోజు 2 రోజులకి 3 రోజులకి తీపిస్తాం సార్, రోజు వచ్చేస్తుంది సార్. కాదనలేదు అనేది మీకు అక్కడి నుంచి మీకు పికప్ చేయడానికి కొంచెం సిల్ట్తో పాటు కూడా పికప్ చేసుకుంటే ఈజీగా ఒక చోట డంప్ చేసుకుని మళ్ళీ మీరు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. స్క్రీన్స్ మాన్యువల్గా ఆయన అక్కడ వేస్తున్నాడు, మీరు అక్కడ వెళ్ళలేరు. అవునా? ఇటు సైడ్ జేసీబీ ఇటు సైడ్ వేస్తుంది సార్. ఇప్పుడు ఏమైంది జేసీబీ? ఎందుకు పెట్టుకోలేదు జేసీబీ? అనుకుందా బాబు నా టేబాకమ్మా, ఆ టేస్ట్ ఎట్లా టెన్షన్ వస్తుందా నీకు? మరి ఇంకేం చేస్తారు ప్రభుత్వం నుంచి? మరి నీకు బాగానే చూసుకుంటున్నట్టు కదా. ఏమ్మా ఎంతమంది ఉంటున్నారు ఇంట్లో? బియ్యం తీసుకుంటున్నారా? కరెక్ట్గా ఇస్తున్నారా? మీకు సిలిండర్ వచ్చిందా? మీకు గ్యాస్ సిలిండరు ఏ అప్లికేషన్ పెట్టాం కానీ రాలా ఇల్లు స్థలం కూడా లేదు. అంటే నీకు అసలు గ్యాస్ కనెక్షనే లేదా నీకు? అచ్చా, ఎందుకు పెట్టుకోలేదు? పెట్టాము, రాలేదు. అట్లా ఉండదమ్మా, రాలేదు సార్. అట్లా ఉండదు, అందరికి ఇస్తాం. ఎందుకు అట్లా ఇవ్వకుండా ఎట్లా ఉంటాం? ఇప్పుడు నీ కరెక్ట్ కనెక్షన్ ఎట్లా ఉందో అట్లానే గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. ఇళ్ళ స్థలాలు అది పెద్ద కుంభకోణం లేదు, అది చూద్దాం. మేము వచ్చాం. ఎంహెచ్ఓ గారు అయితే అసలు రాను కూడా రాదు ఇక్కడికి. ఏమో ఎంహెచ్ఓ గారు స్టాగ్నేషన్ వచ్చారా ఎప్పుడైనా ఇక్కడికి? షూర్. మీరు వస్తే ఎట్లా ఉంటుందా?
చెప్పండి. అది ఏంది కన్స్ట్రక్షన్ మెటీరియల్? అది హౌ కెన్ యూ అలౌ లైక్ దాట్? పికప్ చేయి. ఈ వార్డ్ సెక్రటరీ ఎవరు? వార్డ్ సెక్రటరీ ఎవరున్నారు? గుడ్ ఈవినింగ్. వార్డ్ శానిటేషన్ సెక్రటరీయా? ఏంటిది? సార్ ఇటు డ్రైన్ అవుట్లెట్ లేకపోవటం వల్ల వీళ్ళు వాడుకుంటున్న వాటర్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అది? ఈ వాడుకునే వాళ్ళు కాదమ్మా, నాకు పక్కన ఎక్కడన్నా ఉందా మీకు అట్లా రావడానికి, డ్రైన్ రావడానికి? ఇక్కడికి ఇల్లు వాడుతున్నారు. ఎవరు ఇల్లు వాడుతున్నారు? ఇల్లా? మరి మీకు వాళ్ళు వాళ్ళు కూడా సార్ 1, 2, 3, 4 అటు సైడ్ 4 ఇల్లు. ఇది అటు నుంచి ఒకటి వస్తుంది సార్ వాటర్. ఇది కాలువ దాటి వస్తుంది. కాలువ మీద అదేంటి వాళ్ళు అక్కడ పెట్టింది? చూడండి అది ఎట్లా పెట్టారు, ఎట్లా ఏందా మరి? ఎట్లా అది అంత దారుణంగా పెడితే ఎట్లా? అంత బిల్డింగ్ కట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ మాత్రం ప్రొవిజన్ లేకుండా, వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ ప్రొవిజన్ లేకుండా ఇట్లా డైరెక్ట్గా డ్రైన్ పెడితే ఎట్లా? చూడండి అసలు ఏమన్నా ఇంత పెద్ద కట్టారు బిల్డింగ్, అసలు ఏంటి అది? కమర్షియల్ బిల్డింగా, రెసిడెన్షియల్ బిల్డింగా, ఏంటి ఆ బిల్డింగ్ అసలు? బిల్డింగ్ సార్, అది బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. చూడండి అసలు అది. They have made a provision directly for the drain to come out like that. అవునా? వేకెంట్ ప్లేస్ లేదు సార్, ఎందుకంటే ప్రాబ్లం కూడా లేదు కదా, అదే అన్నాను ఇప్పుడు. చూడండి ఇవే ఈ ప్రాబ్లం ఏరియాసే మనకి, మస్కిటో బ్రీడింగ్ ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లం అయిపోతుంది. అట్లా వదిలేస్తే ఎట్లా మీరు? ఉన్నారా ఇంట్లో? మా అమ్మని పిల్లమ్మా. దా ఓకే పర్లేదు, నమస్కారం అమ్మా. మీరు ఈ డ్రైన్ డైరెక్ట్గా ఇట్లా వదిలితే ఎట్లా? మీకేం సెప్టిక్ ట్యాంక్ లేదా? మీరు రెంట్కి కొంటున్నారా? ఓకే. పైన కూడా వాళ్ళు రెంట్కేనా? అంతా రెంటేనా? ఓకే. జస్ట్ గోయింగ్ ఇంటూ దిస్. చూడండి, ఎంత బ్రీడ్కి అవకాశం ఉంది. ఇస్ ద డాగ్ అలైవ్ ఆర్ డెడ్? అలాగే నో. స్ట్రీట్ లైట్స్ వీళ్ళకి ఎక్కడ ఉంది? మరి వీళ్ళకి ఎట్లా? ఈ మొత్తం సారే చెప్తున్నారు. నేనే చెప్తున్నాను అది. ఆల్రెడీ అప్లైడ్ ఫర్. నైట్ అయితే ఇబ్బంది పడుతున్నాం సార్ కొద్దిగా, మరి అవుటర్ ఏరియా కాబట్టి. సార్ అది వానాకాలం అయితే పిల్లలు పాపం వెళ్ళటానికి కూడా స్కూల్స్ కి వెళ్ళటానికి ఇదే బాగా ఇదవుతుంది సార్. ఇక్కడ నుంచి 100 మీటర్లు ఉంది సార్ కొద్దిగా. మీరు ఇదే రోడ్ వాడతారా? అదే రోడ్. అట్లేం లేదు, ప్రైవేట్ లేఅవుట్ కదా. మీరు మున్సిపాలిటీకి చేశారా? స్టాంప్ పేపర్లో హ్యాండ్ ఓవర్ చేశారా ఈ రోడ్డు? చేశాను సార్. కొలతలు కూడా సార్ వాళ్ళు వచ్చి కొలిచారు. మన దాంట్లో ఉందా? మరి అదే మరి తీసుకోండి. ఆయన తెలియక మాట్లాడుతున్నారు, అట్లా ఉండదు. మీరందరూ కలిసి ఒక స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలి. అఫిడవిట్ ఇస్తే ఆయన చెప్తారు మీకు ఫార్మాలిటీస్, అది ఇస్తే అప్పుడు కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఇది మున్సిపల్ పరిధిలోకి రావాలంటే, మేము రోడ్ వేయాలంటే ముందు మీ దగ్గర నుంచి ఆ తీర్మానం రోడ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు రావాలి. ఓకే, అది చేయండి. తర్వాత కంపల్సరీ ఇంకో పోల్ కూడా వేపిస్తాను, ఇక్కడ లైట్ పెట్టిద్దాం. కానీ బిల్లులు రాలేదని చెప్తున్నారు సార్ మున్సిపాలిటీ. నేను చేపిస్తాను. 3 పోల్స్ చూద్దాం, ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. ఓకేనా? అట్లీస్ట్ ఎక్కడమ్మా? ఒకసారి వాళ్ళు పంపిస్తానమ్మా, చెక్ చేయండి. ఎందుకంటే ఇది ఎన్ని కావాలో టోటల్ చూసుకుని నేను చేపిస్తాలేమ్మా. చేద్దాం. అంటే ఇది హ్యాండ్ ఓవర్ చేయలేదమ్మా ఇంకా, నాకు తెలిసినంత వరకు. ఒకసారి చూస్తాం, మా రికార్డ్స్లో చూసి ఒకవేళ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే తప్పకుండా వేపిద్దాం మా రోడ్. ఓకేనా? చేపిస్తాను. కొంచెం టైం ఇవ్వండి, వేసవకాలంలోనే చేద్దాం. షూర్. చూసుకోండి ఒకసారి, మీరు ట్రాన్స్ఫర్తో కోఆర్డినేట్ చేసుకుని. ఓకేనా? నాకు ఈ వారంలో ఒకసారి వీటన్నిటి కూడా చెక్ చేసుకుని ఎస్టిమేట్లు వేయించి చూడండి. ఒక 3 రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రికల్ పోల్స్, తర్వాత ఈ రోడ్ ప్యాచెస్ ఏవవుతాయో, మిగిలిన బిట్స్ ఏవవుతున్నాయో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత లేదనుకుంటే వీళ్ళ దగ్గర పిలిపించుకొని వాళ్ళతో డాక్యుమెంటేషన్ అంతా చేయించుకోండి. ఓకేనా? రేపు ఆఫీస్లో చెప్పండి నాకు సమాధానం, రికార్డ్స్లో చూసి చెప్పండి.
దాన్ని బట్టి మనం చూద్దాం. అంత అంత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు పర్మిషన్ అట్లా? అంటే యాక్చువల్గా మనము G+ వేస్తాం సార్. అది తెలుసు, నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. ఏమ్మా బాగున్నారా? మీ నాన్నగారు ఉన్నప్పుడు మాకు అన్ని చేసి పెట్టేవాడు. మీరు మీ 50 ఏళ్ళు అయింది శ్రీ గారు దోషమ్మలు చేయలే, గాలిగోపురం తలుపులు అయింది. ఇప్పుడు 50 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నాం, ఏమీ పని జరగట్లేదండి. ఏం కావాలి మీకు? రోడ్డు లేదు, కాలువ లేదు. రోడ్ వేపిద్దాం, దానికోసం వచ్చాను. 50 సంవత్సరాలైంది నేను వచ్చి. అవునా? ఇదేనండి కట్టుకొని శ్రీ గారు. ఓకే, మీ నాన్నగారు బాగా తెలుసు మాకు. తప్పకుండా. పొద్దున వచ్చి ఆయన మీ తరఫున అర్జీ ఇస్తుంటే మీరు ఇవ్వకూడదు తప్పు అని చెప్పాను. ప్రధానంగా బేగురా మసీద్ ఉంది సార్, वहाँ तक तो रोड है ना? नहीं सर, वो 10 मीटर बड़ा को पर ये बरियल ग्राउंड जाने वास्ते नन्ना एक रोड है 10 खत्म का. तो ये दोनों को काम आता हो. ఇప్పుడు ఇది మీ ప్రైవేట్ లేఅవుట్. ఇది దీని వరకు మెయిన్ రోడ్డు, దాని తర్వాత దానికి ఏర్పాటు చేసిన తూములు కానివ్వండి, కాలువలు కానీ మేము చేస్తాం. ప్రైవేట్ లేఅవుట్ మీరు సహకరించాలి. మీకు అవుట్లెట్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం తప్పకుండా. ఇప్పుడు మీరు తూములు వేసుకుని మీరు ఒక డ్రైన్ తీసుకొచ్చారనుకోండి, మెయిన్ దానికి చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం మున్సిపాలిటీ నుంచి. ఓకేనా? డెఫినెట్గా చేద్దాం అది. కానీ ప్రైవేట్ లేఅవుట్లో వచ్చి మున్సిపాలిటీ నుంచి మేము చేయలేము అక్కడ. అది ఒక క్లారిటీ తెచ్చుకోండి మీరు. మున్సిపాలిటీలో చేస్తామని లెటర్ పెట్టాను సార్. అది ఎందుకంటే ట్యాక్సులు అన్ని మున్సిపాలిటీ సార్ కడుతున్నారా? మున్సిపాలిటీ వాటర్ లైన్ కూడా వేసారు సార్. మొత్తం ఇచ్చేసేయండి. ఈ రోడ్ కూడా వేసేసి రాసుకోండి. ఈ రోడ్ కూడా వేసేసుకోండి, డ్రైన్ కూడా రాసేసుకోండి. ఇది మాత్రం రోడ్డు ఇమీడియట్గా రేపు పెట్టేసుకోండి. రేపు ఒకసారి వెరీ వెల్ మెయింటైన్ థింగ్ కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఓకేనా? చూసుకోండి. రైట్, షూర్. బిజినెస్ బాగానే ఉంటుందా? ఏం అమ్ముతున్నారు ఇక్కడ? ఏమ్మా నమస్తే, మీరేం పొదుపు సంఘాలు ఉన్నారా గ్రూపులో? ఏ ఊరు మీది? మరి గ్రూపులు ఎందుకు లేరు? మహిళా సంఘాలు ఎక్కడ లేరు ఆ గ్రూపుల్లో? ఏం లోనికి వెళ్తున్నావు? టీ పొడా? వెరీ గుడ్, వెరీ గుడ్. కాదు, ఈ గ్రూప్లో ఉండొచ్చు కదా మీరు. పొదుపు సంఘాలు ఎవరు రాలేదా? ఎవరు కలవలేదా మిమ్మల్ని? లోన్స్ తీసుకున్నారా? థ్యాంక్స్. అంతకుముందు గ్రూప్లో ఉండేవాళ్ళ? గుడ్, ఆల్ ద బెస్ట్. ఉన్నాయా సమస్యలు? ఉన్నాయా మున్సిపాలిటీ? వాటర్ పైప్ కనెక్షన్ కావాలా మీకు? ఇక్కడే ఉంటారా మీరు ఇంట్లో? నమస్కారం అండి, బాగున్నారా? ఎట్లా ఉంది సేఫ్టీ? అది బాగుందా మీకు? సమస్యలు ఉన్నాయా? మందు తాగి ఇక్కడే తాగి పక్కన బాటిల్స్ విసిరేయడం అలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అది చాలా వరకు తగ్గిపోయినాయి. ప్లస్ పోలీస్ పెట్రోలింగ్ కూడా వీక్లీ వన్స్ వస్తూ ఉంటుంది. వీక్లీ వన్స్ వస్తుందా? అన్ని మధ్య కూడా చూసాను. ఉన్నాయా గంజాయి కేసెస్ ఇంకా ఏమైనా మీ దృష్టికి? ఇప్పుడు నాకైతే ఎవరు కనపట్టలేదు సార్, ప్రస్తుతానికైతే కనపట్టలేదు. ఇప్పుడైతే లేదు. ఓకే, సేఫ్టీ అయితే బాగుంది సార్. స్ట్రీట్ లైట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ వెలుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా అసౌకర్యం మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు 2014 అప్పుడు ఉన్నప్పుడు, మీరు స్పీకర్గా ఉన్నప్పుడు తెనాలికి ఏదైతే 100 కోట్ల రూపాయలతోటి వాటర్ ఎప్పుడైతే ఇచ్చారో, ఇప్పుడు ఎన్టీఆర్ నగర్కి కూడా వాటర్ వస్తుంది సార్. అదే మీరు చేసిన ఇదే సార్. అది మాకు కూడా కాలనీకి కూడా కావాలా మీకు కనెక్షన్? ఇది పెట్టుకోండి, ఎక్స్టెండ్ చేస్తానండి పైప్ లైన్. కమిషనర్ గారు యూ మేక్ ఎ నోట్. మీరు తీసుకుంటా. యాక్చువల్గా మనకి కెపాసిటీకి మించి ఉంది మన దగ్గర, డిమాండ్కి మించి ఉంది కెపాసిటీ. మీరు ఏమైనా కనెక్షన్స్ తీసుకుంటా అంటే తప్పకుండా మేము దానికి ప్రొవైడ్ చేస్తాం. మిగతా వాళ్ళు కూడా అడగండి, ఎందుకంటే పైప్ లైన్ తీసుకుని తప్పకుండా వీల్ డూ దాట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. మోహన్ మోహన్ అక్కడ వరకు ఆగిపోయింది సార్.
80 మీటర్లు కట్టేస్తే కాదు ఇప్పుడు ఇది అది ఇరిగేషన్ వాళ్ళతో నువ్వు నాకు రేపు మార్నింగ్ కల్లా నాకు చెప్పాలి డేట్స్ వాళ్ళు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను అనేది సైమల్టేనియస్గా వర్క్ చేద్దాం మనం జేసీబీ పెట్టి వాళ్ళు కూడా జేసీబీ పెట్టి ఎడ్జ్ టు ఎడ్జ్ మొత్తం క్లియర్ అయిపోవాలి. సార్ చూసుకోండి అది మీరు అనేది డ్రైన్ విడ్త్ గురించి మీరు పట్టించుకోబాకండి, ఎందుకంటే ఆటోమేటిక్లీ న్యాచురల్లీ బికమ్స్ ఇరిగేషన్ సర్కిల్ కదా. మన మున్సిపాలిటీ అవుట్లెట్ ఏదైతే వస్తుందో అట్లా మనం పికప్ చేసే బాధ్యత మనం తీసుకోవాలి. అది ఫార్మర్ దగ్గరకు అట్లా వెళ్తే ఎట్లా, అవునా? రైతు ఇబ్బంది పడకూడదు కదా చివరిలో. ఇదిగో వీళ్ళకేమో మసీద్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఇవ్వండి, మీరు స్టాంప్ పేపర్ మీద మీరు ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే మున్సిపాలిటీకి ఇస్తే తీర్మానం చేసి తీసుకొని అప్పుడు దాన్ని చేయగలరు. 2021లో 2021 అనుకుంటున్నాను. అంతేనా? 21 నాది 2020 2020 20 రోజుల్లో రోడ్ వేస్తాను. అప్పుడు 20 రోజులు అయిపోయిందమ్మా. 20 రోజుల్లో రోడ్ అన్నారు. ఇప్పుడు దాకా కమిషనర్ గారు వర్షం పడితే సార్ ఎంత ఇబ్బంది అంటే బాత్రూమ్ నీళ్లు కూడా బయటకు వచ్చేస్తాయి. ఖచ్చితంగా పాప ఇబ్బంది పడతారు వాళ్ళు వర్షం వచ్చినప్పుడు. కొంచెం పక్కన సో ఒకసారి చూడండి ఒకసారి అవి కానీ మున్సిపల్ థింగ్ ఇది జస్ట్ అదే ఇది కూడా పెట్టించండి. ఈ డ్రైన్ కూడా పెట్టించాను. ఈ డ్రైన్ కూడా పెట్టించాను. ఎట్లా 3 డ్రైన్స్ అనుకున్నాం. ఇది కూడా పెట్టించాను. మీరు రేపే కొలతలు రేపే కొలతలు వేయించండి. రేపు మనం అగ్రికల్చర్ చూడగానే అర్థమైందమ్మా నాకు. కంపల్సరీ వాటర్ వెళ్తున్నా కదా చేపిస్తారు. ఇది పొడుగున మొత్తం రోడ్ డ్రైన్ వేద్దాం అని అనుకున్నాం అమ్మా. చేస్తాంలేమ్మా, చేస్తాం. మీ ఆవేదన అర్థమైందమ్మా. సార్ 5 ఏళ్ల నుంచి అసలు ఈ రోడ్డు అంతా రాతే సార్. నిజంగా ఎంత రాతగా ఉంటుందంటే వర్షం పడితే బాత్రూమ్ లో నీళ్లు కూడా బయటకు వచ్చి నడవటానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. అడిగాము సార్, అడిగాము, శంకుస్థాపన చేశారు, రోడ్ వేసేస్తాము ఒక 20 రోజులు అని చెప్పారు. అప్పటి నుంచి మళ్ళీ పట్టించుకునే లేదు. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. తెనాలి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మనకి వేసవి కాలంలో ఆ వెసులుబాటు కలుగుతుంది కాబట్టి వేగవంతంగా సుమారు 4 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణం. గత సంవత్సరం అంతకుముందు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి అనేక సంవత్సరాల నుంచి కనీసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు తెనాల్లో డ్రైన్స్ ఎక్కడ కూడా మనకి నిండిపోయి దాదాపు 5-6 గంటల సేపు వర్షపు నీరు ఉండిపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. వాటిని గమనించి ప్రతి డ్రైన్ కూడా మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి, డీసిల్టింగ్ చేయాలనే ఉద్దేశంతో వేసవి కాలంలో మనం టేకప్ చేసిన మొట్టమొదటిసారి మనం 2024 నుంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ సంవత్సరం కూడా 17 డ్రైన్స్ని గుర్తించాం. ఆ 17 డ్రైన్స్లో దాదాపు 80 లక్షల రూపాయలతోటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకొక 2 వారాల్లో అవన్నీ పూర్తి చేసుకుని పంట కాలువలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దిగువ ప్రాంతంలో రైతాంగానికి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి పోతున్న వ్యర్థాలు ఎక్కడికక్కడ మేమే మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యతగా తీసుకుని పికప్ చేయడానికి కోసం కమిషనర్ గారు వారి సిబ్బంది అందరూ కూడా దీని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈరోజు చిన్నరావు డొంక రోడ్డు దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. ఆ రోడ్డు పనులు కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తి అయిపోతాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్ మున్సిపాలిటీ నుంచి వెళ్తున్న ఈ చిన్న ఇరిగేషన్ కెనాల్స్ అవుతున్నాయి వాటన్నింటినీ కూడా మున్సిపాలిటీ నుంచి మన బాధ్యత తీసుకుని అక్కడ కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ ద్వారా వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడానికి ఒక ఏర్పాటు 100% ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పరిశీలించడానికి ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. థ్యాంక్ యూ.